ప్రజలకి తెలియజేసేదేటంటే 10 ఏళ్ల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి సారా కొట్టు గంగులకి స్థలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు గనక 50 మంది రావాల్సిందహో. ఇవాళ గొడవేటో చెప్పు పంతులు. ఇదిగో ఈ ముసలయ్య ఊరు వదిలి 15 ఏళ్ల క్రితం పారిపోయా. ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యనబడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. సందేహం లేదు, దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి. మళ్ళీ ఈ ముసలయ్య 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు. నేను ఏ గొడవ చేయలేదు బాబు. చేపల కూర కవుడు చెప్పకోవా. ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నాం అంటావా? సందేహం ఏముంది? ఇందుకనే శిక్ష వేసేయచ్చు. నువ్వు మట్టగెరసలా ఊరికి గింజుకు పోకో. విషయం ఏంటో ఎన్నాయి. నువ్వేమంటావు ముసలయ్య? రాయుడు బాబు, నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను, అంతే బాబు. గంగయ్య, నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా? అయ్యా, ఏళ్ళ ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను. ఏడాది తమకి ఇంటి పన్ను కింద 100 కట్టాను. ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారన్ని అయిపోయి బజార్ని పడిపోతాను. ఇక తమరేని ఆయన చెప్పాలి. ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు. 1 ఏడు కాదు, 2 ఏళ్లు కాదు, 15 ఏళ్లు పోయిన తర్వాత తిరిగొచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు. సరే సబువే. కాని గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి, పెదల తల్లో నాలుకలంటోడు. అలాగా ఇలాగా కాదు, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు. 15 ఏళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు. కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగయ్యకే ఉన్నాయని, ముసలయ్యకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రీవంగా తీర్మానించడం అయిన. సందేహమే ఉంది. శాస్త్ర ప్రకారం తమరి తీర్పు ఎదురులేని తీర్పు. ఏమంటారు? అన్యాయం, ఇది అన్యాయం. నేను లేనని చెప్పి నా తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమైన తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు, దుర్మార్గులు. నాది మరొకటి దోచుకుంటే ఆని దండించక ఆడికి వస్తాసు పలికే మీరు మనుషులు కాదు, రాక్షసులు. నోరు మూయి, ఏత పొగరమూతు మాటలు. ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు. ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంపేమని తీర్పు చెప్పడం అయినది. రాముడు, ఇచ్చే కాజాలు. సరిగా లెక్కెడతావా? అయ్యా, అవరు ఘనంగా తగవులు విడగొట్టి శాస్త్ర ప్రకారం ధర్మాన్ని నిలబెట్టారు. ఇక మనం బయలుదేరదామా? ఏమిటి పంతులు చచ్చినాడా? ఏంటాడు చెప్పే ధర్మం? సొమ్ము లేనాన్ని, సత్తు లేనాన్ని నోకు చేసి అన్యాయం చేసి అన్ని సాగుకొట్టడం అంటారా మీరు చెప్పే ధర్మం? ప్రయాణానికి భయపడి ఈ ప్రజలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు సచ్చినాళ్ళారా. పదవ వెళ్దాం, పద. అయ్యా, తమరు ఎందరినోళ్లనో ఊహించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు నోరు కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే ఏమిటా? ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రజలిచ్చారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుళ్ళే ఇచ్చాడు. ఏమిటి? అర్థమైందా? పదపోదాం. వచ్చేసావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా తల్లి? ఏం బాగా నాన్న, బస్సు 3 సార్లు ఆగిపోయింది. బండి 4 సార్లు గోతులో పడిపోయింది. ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పులేదనిపించింది. మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను. అమ్మ ఎలా ఉంది? వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది. ఎంత తిన్నా అరుగుతూనే ఉంది. హాయ్ పంతులు గారు. కులాసాయనే ఉందమ్మా. నువ్వు దాని జోలికి పడకుండా ఉంటే నిక్షేపంగా ఉంటుంది. ఏమిటి లింగం గారు, వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి? చిన్న పిల్లవి, అంత పెద్ద విషయాలు. అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందానేనండి. అలాగేనమ్మా, ప్రయాణంలో బాగా అలసినట్టున్నావు. వెళ్ళి నీళ్లు చూసుకోమ్మా.
లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళాడలేదు పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళోసుకోవడం ఏంటి ఓహో! అబ్బా మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యా. ఏమిటో పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక. ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాషగా ఓ దులుపు పోయేది. ఈ దురుపుడు వ్యవహారం ఉంది చూశారు, ఇది కుటుంబానికి ఎంతో శుభప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏమిటి? అలాగా అయితే చెవుడు. దండాలండి. రారా గంగులు, మా బామర్ది పట్నం చెప్తూ పారం వచ్చాడండి. తమకి ఇచ్చేద్దామని వచ్చానండి. దేవుడురా నువ్వు. తీర్పు నీ తరపున చెప్పామని ఆనందంతో పారినట్టుకు సరే నీ పేరు చెప్పే పుచ్చుకుంటాం ఇల్లు. వస్తానండి. నమస్కారం నాయుడు గారు. రావయ్యా, కూర్చో. రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చేవాళ్ళకి వచ్చి కూర్చుని పోతావు చలపతి. మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి. ఏమిటి? నా బొంద జాతకం. రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్నం వెళ్ళి ఆ యానాద్రావుని పొలం చెక్కను నొక్కేయడానికి కోట్ల చుట్టూ తిరగలేక తెస్తున్నా. నువ్వెక్కడ తస్తావు? ఏదో పారిని మింగావు అంటే మళ్ళీ బతికేస్తావు. వెళ్ళిన పని అయిందా? లాయర్ గారికి 4 డబ్బులు కల్పించి పని జరిపించాను. రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది. వారు ప్రభువులు, వారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు చావడానికి లేదు, బతకడానికి లేదు. ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు, పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అది ఓ సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? ఈ ఆట కొట్టి చూపిస్తావు గురు. నువ్వు ఎప్పుడు కరెక్టే. తాజా వార్త, తాజా వార్త. రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త, తాజా వార్త. గూడు బండి అయినా గూడ్సు బండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడమా? సమ్మతించను. గురు, నువ్వు సమ్మతించినా సమ్మతించినా ముంగోటప్పుడుతో వచ్చేస్తుంది బండి. పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూల తప్పుడు ఒకటే. అదిగో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? ఆ బండి రాపి శాంతి లేపి ఫటఫట్లాడించి మీ నాన్న పరువు నిలబెడతావు గురు. Correct. రేయ్, బండిలో పడుకున్న బాట్కోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? రేయ్, ఈ రాయుడు కొడుకునేదంతావురా? పైగా గేదెలా కాలుతుంటావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యో సాంబా. గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరేయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు. కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి. ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా, గురు, ఇప్పుడు మనం ఏం చేస్తాంరా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాడిని తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్.